హాయ్ దోస్తులు, అందరికీ జై శ్రీరామ్. మన బండి వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉంది. లోడింగ్ అయితే వచ్చినాం హైదరాబాద్ లోడుకి, ఐరన్ లోడు. ఇదే మన బండి వచ్చేసి, అది వచ్చేసి అన్న బండి. 2 బండ్లు హైదరాబాద్ లోడుకి అయితే వచ్చినాం. ఇదే స్టీల్ ప్లాంట్ గేటు, మొత్తం లైన్లో ఉన్నాయి చూడండి బండ్లన్నీ. పెద్ద షికాకి ఇళ్ళ లోడింగ్ రావాలని ఇది ఒకటి. గంగవరం పోర్టు అంటే మంచిగా ఉంటుంది. సీ పోర్ట్లకు రావాలన్నా ఇదే తలకాయ నొప్పి. ఇట్లుంటాయి పరిస్థితులు. ఇళ్ళకి పోవాలి, అక్కడ గేట్లో మొత్తం ఎంట్రీ చేసి ఫైల్ ఇచ్చినాక అన్నీ చెక్ చేసినాక వదులుతాడు. అది కాంటా పోయి కాంటా పెట్టుకోవాలి. కాంటా కాడ అయితే తలకాయ నొప్పి అయితే బండ్లు అన్నీ ఒకటేసారి వదులుతాడు. ఇట్లా అడ్డగోలుగా వస్తారు, జామ్ అయిపోతాయి బండ్లు. షోలు, సైడ్ మిర్రర్లు అన్నీ పోతాయి. ఇది ఇట్లే స్టీల్ ప్లాంట్ ఇట్లే ఉంటుంది, సీ పోర్ట్ ఇట్లే ఉంటుంది. గంగవరం పోర్ట్ జర మంచిగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా. చూడండి దోస్తులు, అది వచ్చేసి పోయే బండ్లు, ఇటేమో ఇటు లోడింగ్ పోయే బండ్లు, అవేమో లోడ్ అయిన బండ్లు బయటికి పోవడానికి కనపడుతున్నాయి. అవి బయటికి పోయే బండ్లు. ఇట్లుంటాయి కాంటాల కాడ కష్టాలు. ఏం చేస్తాం, లారీ జీవితాలు ఇట్లుంటాయి, లారీ బాధలు. ఆ బండి అయిపోతే, ఆ బండి అయిపోగానే టోల్ గేట్లు వేసినట్లు వేస్తుంది అది. మళ్ళీ మన బండి వెళ్ళిపోవాలి, మళ్ళీ గేట్ పడేస్తుంది. లోడ్ బండ్లు చూడండి, ఐరన్ లోడ్ అయినాయి, ఉండలు చుట్టాలు వెళ్ళిపోతున్నాయి, బయటికి వెళ్ళిపోతున్న బండ్లు అవి. బండి లోడ్ అయిన బండ్లు బయటికి వెళ్ళిపోతున్నాయి అవి. చూడండి అటు నుంచి బయటకు వెళ్ళాలి. ఇదే మన లోడ్ వచ్చేసి, ఇదే ఐరన్. హైదరాబాద్ కొత్తూరు ఎత్తుకపోతున్నాం, షాదీనగర్ ఎత్తుకపోతున్నాం. మరి ఐరన్ ఏం చేస్తారో తెలియదు, కరగదీసి ఏమైనా చేస్తారా తెలియదు. కానీ ఇదే బండి ఖరాబ్. ఇట్లాంటి లోడ్లో తిరిగితే 2 సంవత్సరాలకే ప్లాట్ఫారం తుక్క అయింది, గాలి అయింది. ఏం చేస్తాం చూడండి దోస్తులు, ఇట్లుంటాయి కొన్ని లోళ్ళు. అయ్యో మొత్తం అండర్ లోళ్ళే వస్తాప్పుడు ఐరనే, ఇప్పుడు ఐరనే. ఏం చేస్తాం, ఏదో ఒక లోడింగ్ లేదు. స్టీల్ ప్లాంట్ ఇట్లాంటివి పెద్ద బండ్లు తిరుగుతాయి. ఈ బండ్లు మస్తు అనిపిస్తాయి, తోలాలనిపిస్తాయి. కానీ మనకి ఇస్తారు కానీ వాళ్ళు బాగున్నాయి. బండ్లు చూడండి ఎట్లుంటాయి, పెద్దగా ఉంటాయి టైర్లు. ఓకే దోస్తులు, మన బండి అయితే లోడ్ అయిపోయింది. కాంటాకి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు వచ్చేసి. కాంటాలు ఎన్ని బండ్లు ఉన్నాయో ఏమో చూడండి దోస్తులు. స్టీల్ ప్లాంట్ మస్తు పెద్దగా ఉంటుంది. ఇల్లు ఆగమైనామంటే కష్టం. మళ్ళీ ఇక అటు ఇటు నేను అడుగుతూ ఉండాలి అడ్రస్లు. చూడండి ఎంత పెద్దగా ఉందో. యాస్టకు స్టీల్ ప్లాంట్లో తిరగాలంటే కోపం వస్తుంది, రిస్క్ అనిపిస్తుంది, మస్తు రిస్క్ అనిపిస్తుంది. అయ్యో దగ్గర మనం ఎంటీ బండి కాంటా పెట్టామని చూసారా. ఇప్పుడు ఆడికి పోవాలంటే దగ్గర 8 కిలోమీటర్ మనకు లోడింగ్ పాయింట్. మళ్ళీ ఇప్పుడు ఆడికి పోయి ఫైనల్ కాంటా పెట్టాలంటే దగ్గర 8-10 కిలోమీటర్ల లోపల ఇట్లా తిరగాలి స్టీల్ ప్లాంట్లో. కాంటాలు ఒక్కడ ఉంటాయి, లోడింగ్ పోయి అన్నో ఉంటాయి, యాస్టక్ వస్తాయి. కానీ వెదర్ బాగుంటాయి లోపల, మంచిగా కూలింగ్ గాలి మంచిగా వస్తాయి. సో లుకింగ్ బాగుంటుంది చూడ్డానికి. రోడ్లు అయినా అన్నీ మంచిగా ఉంటాయి. కానీ ఏం చేస్తాం, తిరగాలంటే నాకు కోపం వస్తుంది. ఇలా మస్తు ఇబ్బంది తిరగాలంటే. చూసిరాడు దూరంగా లైటింగ్, నైట్ టైం అయితే లైటింగ్ మస్తు అనిపిస్తుంది. పొద్దున్నాకైతే జర చిరాకులేస్తుంది, కానీ నైట్ టైం లైట్లు వెలుగుతాయి కాబట్టి జర లుక్ కొడుతుంది, మస్తు అందంగా కొడుతుంది. ఎట్లా చూడండి దూరంగా ఎట్లా అప్పుడే లైట్లు పడ్డాయి, ఎట్లా కొడుతున్నాయో. ఇప్పుడైతే మనం పోయి ఫైనల్ కాంటా పెట్టుకొని బండి పక్కకు పెట్టుకుంటే, ఇంకో ఇది వచ్చేసి మనం ఎంటీ బండి పోయేది, ఎంటీ కాంటా. ఇటు పోతే లెఫ్ట్ పోతే మన బండి వచ్చేసి ఇదే. చూడండి దోస్తులు లైటింగ్ ఎట్లుందో చెప్పండి. అది చూడండి బండ్లు లైన్ గట్టినాయి. కాంటా అది ఫైనల్ కాంటా. ఆడ కాంటా పెట్టుకొని ముందర పోయి పెట్టుకొని ఆఫీస్ రూమ్లు ఇస్తే పేపర్ రెడీ అవుతాయి. ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి. అయ్యో ఓకే దోస్తులు, మరి ఉంటాను మళ్ళీ.